లేనోడు లేకేడిస్తే ఉన్నోడు ఉండి ఏడ్చిండు అనే సామెత ఉంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. మీకు చిన్న 2 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దయచేసి వీడియో ఎండ్ దాకా చూడండి. నిన్న నైట్ మా మదర్‌కి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండే అనమాట. సో, తను కొద్దిగా లో బీపీ వల్ల నైట్ సరిగ్గా డిస్టర్బెన్స్‌గా ఉంది తన హెల్త్. మార్నింగ్ నేను జర్నీలో ఉన్నప్పుడు మా అమ్మకి కాల్ చేశా. అమ్మ, టైంకి తిను. నీకు నిద్ర ఉంటే అంత ఇంపార్టెంట్. బాడీ రికవర్ కావాలంటే స్లీపింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. సో, నిద్ర టైంకి తిని టైంకి పడుకో అని చెప్పేసి నేను మా అమ్మతో డిస్కస్ చేస్తున్నా. అయితే నా ముందు సీట్లో ఒక మేడం ఉందన్నమాట. సేమ్ మా మదర్ ఏజ్ అనమాట. తను నా వాయిస్ అంటే నేను మాట్లాడిన మాటలు విని ఎందుకో తెలియదు ఒక 2-3 మినిట్స్ తర్వాత వెనక్కి తిరిగి, బాబు మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు, ఎందుకంటే ఇంత కేర్గా అడుగుతున్నావు అంటే గ్రేట్ నువ్వు అంటే, లేదు మేడం అట్లా ఏం లేదు అంటే, నాకు కొడుకున్నాడు కానీ సరిగ్గా నన్ను చూసుకుంటలేడు, పెళ్ళి అయితే చేసిన, ఉన్న ఆస్తులన్నీ లాగేసుకున్నాడు, నన్ను మనశ్శాంతిగా ఉంచట్లేదు. అట్లీస్ట్ మీ అమ్మని నువ్వు అడుగుతున్నావు తిన్నావా లేదా జాగ్రత్తగా ఉన్నాయి అంటున్నావు, బట్ నా కొడుకు నన్ను అడుగుతలేడు అని చెప్పేసి సమ్ ర్యాండమ్లీ ఇంకా కొన్ని ఏదో సిచ్యువేషన్స్ చెప్పింది. సో నాకు ఆ టైంలో అనిపించింది, పెళ్ళయింది, అన్నీ ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి వాళ్ళకి, బట్ ఏదో ఒకటి లోటు. మా అమ్మకి ఏంది, నా కొడుకు పలకరిస్తున్నాడు అనేది ఏం లేదు, ఎలా చూసుకుంటున్నాడు, ఓకే అడుగుతున్నాడా అని మా అమ్మకి లేదు. మా అమ్మకు ఉన్నల్లా ఒకటే ఏంటి, పెళ్ళి కాలేదు, పెళ్ళి చేసుకొని మా అమ్మ నన్ను ప్రెషర్ చేస్తుంది. వాళ్ళమ్మకి ఏంది అంటే ఆ మేడంకి ఏంది, నా కొడుకు పెళ్ళి అయిపోయింది, అన్నీ ఉన్నాయి, బట్ నన్ను పలకరిస్తలేడు అని చెప్పేసి వాళ్ళ మదర్కి. దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మీతో ఏది ఉందో దాంతో హ్యాపీగా ఉండండి, లేని దానికోసం మాత్రం ఆరాట పడకండి. బీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్. లేని దాని గురించి కాని దాని గురించి టెన్షన్ పడి హెల్త్ని ఖరాబ్ చేసుకోకండి. బీ హ్యాపీ, స్టే హెల్తీ, డ్రైవ్ సేఫ్.